తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు విజయవాడలో ఒక సామెత ఉంది. విజయవాడ గురించి మాట్లాడేవాళ్ళు. అది కొన్ని సినిమాల్లో కూడా చెప్తూ ఉంటారు. కొండ మీద అమ్మవారు, కొండ కిందకి అమ్మవారు అనేది సామెత సరదాగా చెప్తుంటారు. నేను ఒక మిత్రుడు కలిసినప్పుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఆ సామెత ఇప్పుడు మారింది. కొండ మీదకి అమ్మవారు, కొండ కిందకి అమ్మవారు అన్నట్టు ఇప్పుడు తయారైంది అనేది ఒక మాట అన్నాక ఇప్పుడు విజయవాడ రాజకీయాలతో పరిచయం ఉన్న డానీ గారితోటి ఈ అంశం మీద చర్చ చేస్తే బాగుంటుంది. అంటే ఆ సామెత సంగతి ఎట్లన్నా సరే ఇప్పుడు కొత్తగా మారిన రాజకీయ పరిణామాల్లో ఈ ఎన్నికల తర్వాత అక్కడ పొలిటికల్ ప్రొఫైల్ ముఖ్యంగా వన్ టౌన్ కు సంబంధించిన పొలిటికల్ ప్రొఫైల్ ఏ రకంగా మారింది అనే దాని మీద ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ అంశంలో మనతోటి ఉన్నారు. డానీ గారు నమస్కారం అండి. విజయవాడ ప్రొఫైల్ గురించి అదే ఇంత ముందు ఎవరో జోక్ అనుకునే వాళ్ళు ఒక సినిమాలో కూడా వాడారు అది ఆ డైలాగ్. నిన్న మీతోటి మిత్రుడు కలిసినప్పుడు ఇప్పుడు కొండ మీద కొండ కింద అంటే ఆయన సింబాలిక్ ఏం మాట్లాడంటే కొండ మీద ఐ మీన్స్ ఏంటంటే పాత బస్తీ పొలిటికల్ అంటే మనం అక్కడ ఉన్న కనదుర్గ అమ్మవారి గురించి మనం ఏమి ప్రస్తావన లేదు. ఆ కొండ మీద అంటే పశ్చిమ నియోజకవర్గం ప్రొఫైల్ ఎలా మారింది అనేది ఇప్పుడు దాని గురించి ప్రస్తావించాడు. అదే ఇప్పుడు మొన్న ఎన్నికల తర్వాత అసలు ఇప్పుడు విజయవాడ లోక్సభ నియోజకవర్గం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. చాలా ఆ క్యాస్ట్ ప్రొఫైల్ డిఫరెంట్ గా ఉండేది ఆ ప్రొఫైల్. అది ఇప్పుడు ఈ దఫా పూర్తిగా చేంజ్ అయింది. చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన దానికి ప్రతిస్పందనలు దానికి అప్పుడు దాకా అక్కడ ఆస్పైరింగ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ క్యాస్ట్లకి డిఫరెంట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ స్పందనలు ఇవన్నీ చూశాక దీని మీద మీ వ్యాఖ్యానం అంటే మీ కామెంట్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల మీద? సోషల్ డెమోగ్రఫీ విజయవాడ వెస్ట్ లో దాదాపుగా మారిపోతున్నారు. విజయవాడ వెస్ట్ అనే కానీ మనకు బాగా గుర్తుకొచ్చే పేర్లన్నీ కూడాను మరిపల్లి చిట్టి గారు, పోతిన్ చిన్న గారు వగరాల పేర్లు గుర్తుకొస్తారు. సిపిఐ నగరాలు ఈ కాంబినేషను. పైగా ఆ నియోజకవర్గంలో 5 సార్లు ముస్లింలు గెలిచారు. ఆసిఫ్ పాషా ఒకసారి, ఎంకే బేగ్ ఒకసారి, జలీల్ ఖాన్ 2 సార్లు, ప్లస్ షేక్ నాసర్ వలీ గారు ఇంకోసారి 5 టైమ్స్ ముస్లింలు గెలిచారు అక్కడ. ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కమ్యూనిస్టు గెలుస్తూ వచ్చేవారు చాలా కాలం. ఒకసారి టీడీపీ కూడా గెలిచింది. ఆయన బిఏ జయరాజు గారు 1983లో అక్కడ గెలిచారు. మొత్తానికి కమ్మ కమ్యూనిటీ మటుకు విజయవాడ వెస్ట్ నుండి ఇప్పుడు కూడా రిప్రజెంటేటివ్ లేదు. జనరల్గా ఎలా ఉంటుందంటే విజయవాడ వెస్ట్ అనేది నగరాలకు ముస్లిం సంబంధించిన వ్యవహారంగాను, విజయవాడ ఈస్ట్ అనేది బ్రాహ్మణుల వ్యవహారంగాను అంటే రంగా వచ్చేంతవరకు వంగవీటి మోహన్ వచ్చేవరకు. ఆ తర్వాత కంకిపాడు కూడా విజయవాడ భాగంగానే ఉండేది కాబట్టి దాంట్లో కమ్మ కమ్యూనిటీ డామినేషన్ ఎక్కువ ఉండేది. జనరల్గా కంకిపాడు కమ్మ వారే గెలుస్తూ ఉండేవారు. విజయవాడ వెస్ట్ లో ఏమో మార్పు ఉండేది, ఐదర్ ముస్లిం ఆర్ కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్ట్, బట్ ఆల్ ఆర్ నాన్ కమ్మర్స్ వచ్చేవారు. ఈ క్యారెక్టర్ ఇప్పుడు మారింది. సుజనా చౌదరి గారు 2 రకాల కొత్త చైత్ర సృష్టించారు అక్కడ. ఒకటి సామాజిక వర్గం వారిగా చైత్ర, రెండోది బీజేపీ పరంగా కూడా చైత్ర. 2 కూడా డిఫరెంట్ గానే అక్కడ. ఇంతకుముందు బీజేపీ పక్షాన్ని ఆయన గెలిచినట్టున్నాడు కదా, వేలంపల్లి సీట్ గెలిచాడు ఒకసారి. బీజేపీ రెండోసారి గెలవడం అక్కడ. ఇది మా కాంపోజిషన్. అదే ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు విజయవాడ లోక్సభ నియోజకవర్గం తీసుకుంటే పోయినసారి కేసినేని నాని ఉన్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు కేసినేని చిన్ని వచ్చాడు. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ఎట్లాగూ గద్దె రామ్మోహన్ కదా ఎడితిరిగి సెంట్రల్ లో మాత్రం బొండా ఉమా ఒకటి మిగిలాడు. అంటే ఆ పాత రాజకీయాలు, పాత గ్యాంగ్లు వీటితో ఎంతో కొంత కనెక్షన్ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా అటు మనం నందిగామ అంటే ఎస్సీ రిజర్వేషన్, తిరువురు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి దాన్ని వదిలేస్తే ఇప్పుడు మైలవరంలో కూడా మళ్ళా పోయినసారి ఉమా, ఈసారి వసంత కృష్ణప్రసాద్. అంటే మొత్తంగా కూడా ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా డామినెంట్ కమ్యూనిటీ. అంతేకాకుండా అసలు ఇప్పుడు ఈ డిస్కషన్ కి మెయిన్ ప్రేరణ ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే వన్ టౌన్ లో అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంటే దాని కార్యకర్తలే లేని టైంలో ఈ బుద్ధా వెంకన్న,
ఆ, కోగంటి రామారావు ఇట్లాంటి వాళ్ళు, అంటే టూ టౌన్ లో వాళ్ళ ఆఫీస్ పెట్టినప్పుడు కూడా సిద్ధార్థ కాలేజ్ ఎదురుగా ఆ గద్దే బాబు ఆఫీస్ కి అద్దె వీళ్ళు కట్టి ఆఫీస్ కి షెల్టర్ ఇవ్వడం దగ్గర నుంచి ఇతను బుద్ధా వెంకన్న రాజకీయంగా కొంచెం ఎదుగుదల స్టార్ట్ అయింది. అతను ఏదో ఫైనాన్స్ బిజినెస్ చేసుకోవడం, దందాలు చేసుకోవడం, ఆ రకమైన చెడ్డ పేరో మంచి పేరో ఏదో ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆ మాటకు వస్తే సుజనా చౌదరి పెద్ద దందాలు రాజధానిలో హైదరాబాద్ లో చేస్తాడు, ఈయన చిన్న దందాలు చేస్తాడు. అంటే ఈ మధ్య ఇద్దరు దందాలకు సంబంధించి కూడా డిస్కషన్ వచ్చింది కాబట్టి మనకు తెలుసు. ఎందుకంటే ఆయన అక్యూజ్డ్, ఈయనకి ఏమైనా ఉన్నాయో కేసులు మనకు తెలియదు చాలా కేసుల్లో. అందుకని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా వన్ టౌన్ లో మొన్న అంటే ముందు ఏంటంటే బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంకన్న చాలా రోజుల నుంచి పార్టీ సరిగ్గా ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఫిజికల్ గా కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకని అక్కడ సీట్ పోయినసారి ఆశించాడు. ఆ తర్వాత సీట్ ఆశిస్తే మీ సామాజిక వర్గం ఎక్కువ లేరు కాబట్టి నీకు ఇవ్వలేములే, నువ్వు ఏదో సర్దుకోమని చెప్పారు, అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఎమ్మెల్సీ తర్వాత ఈసారి అక్కడ కొంచెం ఫీల్డ్ ఖాళీగా ఉంది కాబట్టి బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ ఇద్దరు కూడా అక్కడ సీట్ ఆశించారు. యాక్చువల్ గా వన్ టౌన్ లో ఆ సీట్ ఆశించారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు సుజనా చౌదరి కూడా అక్కడికి రావటం ఏంటంటే, పాప ఆయన కూడా యాక్సిడెంటల్ గానే అక్కడికి వచ్చాడు. ఆయన ఏమి అక్కడికి వద్దామని అనుకోలేదు. మీకు తెలిసిందే, ఇప్పుడు ఆమె బీజేపీ పురంధరేశ్వర్ గారు ఈయన ఎంపీ సీట్, విజయవాడ ఎంపీ సీట్ ఆశిస్తే ఆ సీట్ రాకుండా చేశారని, లేకపోతే ఇంకో చోట వైజాగ్ లోనే ఎక్కడ ఆయనకు సీట్ రాకుండా చేయటంతో ఇక ఆయనకి ఇక్కడ సర్దుబాటు, బీజేపీ తరఫున ఇక్కడ సర్దుబాటు చేశారని చెప్తున్నారు. అదే ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఈ బుద్ధా వెంకన్న అసంతృప్తి ఏంటి, బుద్ధా వెంకన్న పొలిటికల్ కెరీర్ భవిష్యత్ ఏంటి, ఇప్పుడు జలీల్ ఖాన్ భవిష్యత్ ఏంటి, మధ్యలో నాగుల్ మీరా ఒకడు ఉన్నాడు, ఈ వన్ టౌన్ నాయకుల భవిష్యత్ ఏంటి, ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఈ బీజేపీ టీడీపీ రెండు కూడా ఒకే కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు? ఈ మధ్యలో కూడా బుద్ధా వెంకన్న బాహటంగానే తన అసంతృప్తిని వెలిబుచ్చారు. సుజనా చౌదరి యాక్సిడెంటల్ గా చాలా మార్పుల తర్వాత వచ్చారు. సుజనా చౌదరి బేసికల్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు ఆయన స్టేచర్ ఎంపీ క్యాండిడేట్. అది వైజాగ్ నుండి పోటీ చేస్తారా, విజయవాడ నుండి పోటీ చేయాలనుకున్నారా, ఆ ప్రయత్నాలు ఏవో చేసుకోగా ఇట్లా వచ్చేది ఫైనల్ గా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గాని ఫైనలైజ్ అయ్యారు. విజయవాడ వెస్ట్ సహజంగానే జలీల్ ఖాన్ చాలా కాలంగా ఉన్నాడు కాబట్టి గత ఎన్నికల్లో కూడా ఆయన జలీల్ ఖాన్ కుదిరి పోటీ చేసింది గత ఎన్నికల్లో. ఈసారి జలీల్ ఖానే పోటీ చేయాలనుకున్నాడని నాగుల్ మరి ఎలాగో ఆశ పెట్టుకుని ఉంటాడు. బుద్ధా వెంకన్న సహజంగానే కోరుకుంటుంటాడు. పైగా చాలా మందికి ఎలా ఉంటుందంటే, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈసారి అధికార పక్షంలో వస్తున్నాము, అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అధికార పక్షంలో వస్తున్నాము కాబట్టి జగన్ ఓడిపోతే టీడీపీ అధికారానికి వస్తే ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉండడం అనేది గొప్పది అని చాలా మంది అనుకుంటారు. సుజనా చౌదరి ఇప్పుడు బిగ్ హెడ్, స్టాల్ వాట్. అతని ముందు అంటే ఎందువల్లనంటే ఆయన కేంద్రంలో రాజకీయం నడపగలడు, రాష్ట్రంలో రాజకీయం నడపగలడు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయం నడపగలడు, ఆయన ఢిల్లీలో కూడా రాజకీయం నడపగలరు. స్టాల్ వాట్స్ కాక అడ్వాంటేజ్, బిగ్ హెడ్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయన ఎప్పుడైతే రంగప్రవేశం చేశారో వీళ్ళందరూ కూడా ఇంకా ఆ నియోజకవర్గం మీద ఆయన వదిలేస్తే చెప్పలేము, కానీ వచ్చే ఎన్నికలకి అలాగే ఎమ్మెల్యే కాదు ఎంపీ కావాలన్నా కంటే ఆయన కోరుకుంటే చెప్పలేము, కానీ ఖాళీ వస్తుందేమో. కానీ సుజనా చౌదరి విజయవాడ వెస్ట్లో ఉండాలి అనుకున్నంత కాలము స్థానిక నాయకులకి ఎవ్వరికి కూడాను అక్కడ అవకాశం ఉండదు. సుజనా చౌదరి అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ, గల్లీ నుండి ఢిల్లీ వరకు బాగా పాపులారిటీ ఉన్నటువంటి ఆయన. ఒక విధంగా చెప్పాలంటే 1996లో పర్వతేని ఉపేంద్ర గారు విజయవాడ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత మొత్తం రాజకీయాలన్నీ కూడా ఆయన చుట్టూ తిరిగింది. ఎందుకంటే ఆయన పివి నరసింహరావు గారు డైరెక్ట్ ఆశీస్సులతోటి విజయవాడ దిగారు కాబట్టి అనివార్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొంచెం అలిగారు. టికెట్ ఆశించినటువంటి వాళ్ళు ఇదంతా జరుగుతుంది మామూలుగానే, కానీ అనివార్యంగా ఉపేంద్ర వెనక చేరాల్సిన పరిస్థితి అందరికీ వచ్చేసి రావడమే కాదు, టీడీపీ నుండి నెహ్రూ గారు కూడా వచ్చి కాంగ్రెస్ చేరారు ఉపేంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ మూలంగానే. ఇలాంటి జరుగుతాయి. ఇప్పుడు సుజనా చౌదరి బిగ్ హెడ్, అతన్ని జలీల్ ఖాన్ కానీ, బుద్ధా వెంకన్న కానీ, నాగుల్ మీరా కానీ, మరొకరు ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుడు ఫేస్ చేయలేడు. పైగా అలాగే జనసేనలు కూడాను
మంచి యాక్టివిస్టులు వంటలు ఉన్నారు జనసేన కూడా మొదటి నుండి కూడా. అతను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది కదండి. పోతిన మహేష్ పోతిన పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు కదా. అదే అసలు సరే అదే ఆశపడ్డవాడు సృజన చౌదరి రావడం వల్ల జరిగిన మార్పులు ఇవన్నీ కూడా. అదే ఇప్పుడు రావడం వల్ల జనసేన సృజన చౌదరి కాదు నా పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వాలని పరిస్థితి మహేష్ ఈయన పవన్ కళ్యాణ్ ఉండదు కదా. ఢిల్లీ నుండి ఒక మనిషి దిగిన తర్వాత లోకల్ లీడర్స్ అందరూ కూడాను అతను సమర్థించడం తప్ప ఏమీ ఉండదు. తమ కింద పనిచేసే లాయలిస్ట్ అందరినీ కూడాను వాళ్ళు నచ్చజెబుతారు. వాళ్ళు ఒప్పుకుంటే సరే సరే, ఒప్పుకుంటే పార్టీ మారిపోతారు. అది వంటలో జరిగింది ఆ గొడవలన్నీ కూడా. బుద్ధా వెంకన్న కొంతమంది సిఐల ట్రాన్స్ఫర్లు, నెక్స్ట్ ఆ మున్సిపాలిటీలో దుర్గగూడలో వాటికి సంబంధించిన దందాలు తనకి వదిలేయమని చెప్పేసి సుజనా చౌదరిని అడిగాడని. అట్లాంటిది ఏమి కుదరదు. ఈ రివ్యూ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సరే నేను ఎమ్మెల్యే నాకు తెలియకుండా కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైతే చెప్పినా సరే వినొద్దు అని అధికారులకు చెప్పారని ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మన కేసినేని చిన్ని జన్మదిన సభలో బాహటంగానే ఇప్పుడు బుద్ధా వెంకన్న చెప్పాడు ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందని. ఆయన చిన్ని సమక్షంలో చెప్తే ఆయన ఈ విషయం నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు. అంటే ఈ పరిణామాలు ఎక్కడికి దారితీసే అవకాశం ఉందంటారు? ఒక పోటీ సహజం అండి అది. ఎందుకంటే బుద్ధా వెంకన్న చాలా కాలంగా 25 ఏళ్ళుగా 25 ఏళ్ళ పైన ఉండే బుద్ధ వెంకన్న అనేది 25 ఏళ్ళ పై మాటే. వన్ టౌన్లో ఆయన సామ్రాజ్యం తయారు చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే కాలేదు కానీ ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన. సహజంగానే వన్ టౌన్లో ఉన్న వ్యాపారాలు అంటే వస్త్ర వ్యాపారుల దగ్గర నుండి ఒక లింక్ ఉండడం, దుర్గగుడి వ్యాపారాలు చాలా ఉంటాయి, అఫీషియల్ వ్యాపారులు ఉంటాయి, అన్అఫీషియల్ వ్యాపారులు ఉంటాయి. దాని మీద బుద్ధ వెంకన్నదే గత 10-15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా అతనిదే పట్టు ఉండేది. ఇప్పుడు కాదు, అలా కాదు, దాంట్లో నా జోక్యం కూడా కావాలి, నా మాట కూడా వినాలి అనే మాట వచ్చిందనుకోండి, లేకపోతే దుర్గగుడి ఈఓ ఎవరు రావాలి అనే మాటని సుజనా చౌదరి గారు నిర్ణయిస్తారా, బుద్ధ వెంకన్న నిర్ణయిస్తారా అంటే సుజనా చౌదరి నిర్ణయిస్తారు. చాలా సహజం అని. ఇది మనకందరికి తెలిసిన విషయం. మరి తెలియని వ్యాపారాలు, దాంట్లో అవసరాలు, లావాదేవీలు చాలా ఉంటాయి. వన్ టౌన్ అనేది విజయవాడకి హోల్సేల్ వ్యాపార కేంద్రం అది. ఆ పనులు కూడా ఉంటాయి. ఆ పోటీ వస్తుంది. బుద్ధా వెంకన్నకి ఇబ్బంది వచ్చే మాట వాస్తవం. ఎందుకంటే ఆ ఏరియాలో సుజనా చౌదరి ఎంటర్ అవుతారు కాబట్టి, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఇంతవరకు ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈయన వచ్చాడు కాబట్టి, ఎమ్మెల్యే మాత్రమే కాదు, బిగ్ ఫిగర్, ఈజ్ ఏ టాలర్ దాన్ ది ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే అనలేము కదా. సుజనా చౌదరి వచ్చి మనము హీస్ టాలర్ దాన్ ది ఎమ్మెల్యే. అప్పుడు ఆ పోటీ వస్తుంది. సహజంగానే ఎంపీ గారి జన్మదినోత్సవంలో అవి ఎక్స్ప్రెస్ అవుతాయి సహజంగానే. బహుశా నేను అనుకోవడం బెజవాడ ఎంపీ చిన్ని కన్నా కూడా సుజనా చౌదరి పవర్ఫుల్ క్యాండిడేట్. సుజనా చౌదరి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ చిన్ని కావచ్చు, కానీ అదే అందుకని ఇప్పుడు చిన్నితో ఆయన మొరబట్టుకున్నా దానివల్ల ఉపయోగం లేదంటారా? ఎందుకంటే పోయినసారి కూడా బుద్ధా వెంకన్నకి ఇప్పుడు కేసినేని నానికి కూడా ఇట్లా టజిల్ వచ్చింది. అక్కడ కూడా బుద్ధా వెంకన్ని కేసినేని నాని ఏం పట్టించుకోపోవటం. అంటే ఇప్పుడు మామూలుగానే ఒక తెలుగుదేశం వచ్చాక ఈ మామూలుగా కమ్మ నాయకులకి తెలుగుదేశంలో ఉన్నా లేదంటే బయట ఉన్న నాయకులు మిగతా సెక్షన్స్ మీద డామినేట్ చేస్తారనే ఒక పేరుంది. అది బుద్ధా వెంకన్న విషయంలో క్లియర్ గా కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు పైకి ఎంతసేపు తగ్గమని బుద్ధా వెంకన్నే చెప్తున్నాడు కానీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. పోయినసారి కేసినేని నాని ఉన్నాడు, నాని చంద్రబాబునే వ్యతిరేకించాడు, చివరికి ఆఖరి నిమిషంలో వెళ్ళిపోయాడు. అయినప్పటికీ బుద్ధా వెంకన్న ఎంత లాయల్ గా ఉన్నప్పుడు కూడా ఆయన లాయల్టీ పనిచేయలేదు. ఆయనకేమి ఎమ్మెల్యే కూడా కనీసం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆయన తన ఏదో ఆ మజిల్ మ్యాన్ గా ఇప్పుడు తనకున్న కండబలంతో ఇప్పుడు కొండంత సుజనా చౌదరిని, గతంలోనేమో కొండంత కేసినేని నానిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే తెలుగుదేశం బీసీల పార్టీ అని చెప్పిన చోట కూడా ఇప్పుడు ముఖ్యంగా విజయవాడ లాంటి ప్లేస్ లో ఈ కమ్మ ఆధిపత్యం అనేది కొనసాగుతూనే ఉంది కదా. దాని మీద మీరు ఏం చెప్తారు? విజయవాడలో మీరు చాలా రోజులు పొలిటికల్ రిపోర్టింగ్ చేశారు, మీకు తెలిసిన అంశాలు ఉన్నాయి, అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి మీ ఒపీనియన్ కి వ్యాలిడిటీ ఉంటుంది. ఈయన సుజనా చౌదరి రావడం ముందు రాజకీయం వేరు,
సుజనా చౌదరి వచ్చిన తర్వాత రాజకీయం వేరు. ఇది ఢిల్లీ రాజకీయం. కేసీని నాని అట్లా కాదు. కేసీని నాని కాస్త కొంచెం ప్రశాంతంగా పోయేటోడు ఆయన ఎంపీగా ఉన్నాడు. పైగా కేసీని నాని వ్యవహారం కూడా మీకు తెలుసది. గత ఎన్నికల్లో 6 చోట్ల టీడీపీ ఓడిపోయింది. కేవలం కంకిపాడులో మాత్రమే గెలిచింది అది. అదే విజయవాడ ఈస్ట్‌లో మాత్రమే గెలిచింది. మిగతా 6 చోట్ల ఓడిపోయింది. కానీ ఎంపీ క్యాండిడేట్ మటుకు కేసీఆర్ నాని గారు గెలిచారు దాంట్లో. ఆయన తాలూకు సాఫ్ట్ నేచరు, పాజిటివ్ క్యారెక్టరు, ఈవెన్ చాలా ఇతర విషయాలు కూడా లోక్సభలో వాటిలో ఆయన ప్రవర్తించి తీరు ఇవన్నీ కూడా ఆయన కొద్దిగా కలిసి వచ్చింది. పైగా ఆయన అంత ఫెరోషియస్ కూడా కాదు. నాని నాట్ ఫెరోషియస్ కూడా. కొంచెం వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన రాజకీయ నాయకులతో అంటే కేసీఆర్ నాని ఎంతో సాఫ్ట్ కావచ్చు, కానీ బుద్ధా వెంకన్న ఒక చదువు లేనాడు కింద, లేదంటే ఏదో ఒక గుండావి అంటే అతన్ని అలాగే చూస్తున్నారు. కానీ అతన్ని మామూలుగా అంటే అతనే గాను జలీల్ ఖాన్ అయినా సరే ఎవరైనా సరే మొరట మనుషుల కింద చూస్తున్నారు తప్ప ఇప్పుడు మీరు చెప్పే నైసిటీస్ టాటా దగ్గర ఆయన ఏ రకమైన నైసిటీస్ చూపిస్తాడో వీళ్ళ దగ్గర అట్లా చూపించలేదు కదా. అందుకనే కదా అసలు గొడవ వచ్చింది. బుద్ధా వెంకన్న నువ్వు అసలు ఇన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్నా సరే నువ్వు ఏదో పనికిమాలాడి కింద ట్రీట్ చేయబట్టే కదా. అంటే అవును బిజినెస్ మ్యాన్ ఆయన నైసిటీస్ అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఇక్కడ పొలిటికల్ గా వేరే సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ లీడర్ ఆ పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నాడు. బుద్ధా వెంకన్న కష్టపడి ఉన్నాడు. అట్లాగే జలీల్ ఖాన్ 1 టౌన్ లో వీళ్ళందరూ కూడా ఒక ఉంది. వాళ్ళతో ఒక వైరుధ్యం వచ్చినప్పుడు వాళ్ళని పక్కకి నెట్టేశారు. అంటే పార్టీ నెట్టేసింది, ఈయన కూడా నెట్టేశారండి. నిర్దాక్షిణ్యంగా నెట్టేస్తారు. సుజనా చౌదరి మాటే నడుస్తుంది. దాదాపుగా సుజనా చౌదరి ఒక ఎంపీ స్థాయిని కూడాను ఎక్సర్సైజ్ చేస్తారు విజయవాడ లోక్సభ కాన్స్టిట్యున్సీలో కూడా అనే అభిప్రాయం కూడా నాకు ఉన్నది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు ఢిల్లీలో కానీ లోకల్గా కానీ, ప్రాక్సిమిటీ టు ది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన టీడీపీ నుండే కదా బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ క్యాండిడేట్ వచ్చి మరి కూటమి అభ్యర్థి అయ్యారు. సీఎం రమేష్ ని వీళ్ళందరూ చంద్రబాబు బీజేపీకి పంపించాడు అనేది కూడా పంపించారని కదా. 2019 ఎన్నికలు అవ్వగానే ఈ నలుగురిని ఆయన వారే పంపించారని కదా. రాజ్యసభ సభ్యులందరూ ఒకేసారి వెళ్ళిపోయారు కదండి అక్కడ ఢిల్లీలోను. రాజ్యసభ సభ్యు టీడీపీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పంపించారని. అంటే అంత ప్రాక్సిమిటీ బుద్ధ వెంకన్నకి చంద్రబాబు నాయుడు గారితో ఉండే అవకాశం లేదు. సరే ఢిల్లీ వదలండి, బుద్ధ వెంకన్నకి ఢిల్లీ చాలా దూరం. కానీ లోకల్ రాజకీయాలు నడుపుకోవడం వరకు ఆయన కొంచెం అనుమతులు ఉండేవి బుద్ధ వెంకన్నకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సుజనా చౌదరి మాటకి ఒక మాట, ఇద్దరికి క్లాష్ వస్తే ఇద్దరు ఒక అభిప్రాయం వచ్చి బుద్ధా వెంకన్న అండ్ సుజనా చౌదరి కొన్ని పనులు చేయాలి అక్కడ అనుకుంటే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జరగవచ్చు. కానీ అది సుజనా చౌదరి అభిప్రాయం మీదకే జరుగుతాయి కానీ బుద్ధా వెంకన్న అభిప్రాయం మీదకి జరిగే అవకాశాలు లేవు. అది పంచాయతీ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సుజనా చౌదరికి అనుకూలంగానే మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ పరిణామం పశ్చిమ నియోజకవర్గంలో జరిగే పరిణామం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి రేపు తలకాయ నొప్పి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధా వెంకన్న చాలా కాలం నుంచి లాయల్గా ఉన్నాడు, ఆయన ఒక బీసీ. అట్లాగే ఇప్పుడు జలీల్ ఖాన్ ఒక మైనారిటీ క్యాస్ట్, చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పడేస్తుంటే ఇప్పుడు సుజనా చౌదరి ఇప్పుడు మరి అది రేపు ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత చెప్పినా ఇప్పుడు ఒక ఇది ఉంటది కదా. ఇప్పుడు బీసీలని ఇప్పుడు వాడుకుని వదిలేశాడు చంద్రబాబు అనేది, అదే ఆయనకి రేపు తలనొప్పి అవ్వదు. ఎందుకంటే ఎల్లుండి పాలిట్ బ్యూరో సమావేశంలో ఇప్పుడు ఇది కూడా చర్చ ఉంది. ఏంటి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు చర్చ ఉంది. అంటే ఇందాక ఎవరో ఒక మిత్రుడు ప్రిడిక్షన్ కూడా ఏంటంటే ఇప్పుడు మరి బుద్ధా వెంకన్నకి ఏదో ఈ గుడి చైర్మన్, ఇది మన కనవదుర్గ గుడి అంటే టీటీడీ కాదు, ఈ గుడి చైర్మన్ ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అప్పుడు అదన్నా ఇస్తాడా? లేదంటే ఇప్పుడు అది ఇస్తే వీళ్ళిద్దరికి గొడవ అవుతుందని చెప్పేసి వదిలేస్తాడా? అంటే ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అంటే మన చిన్ని గారి బర్త్డేలో కామెంట్స్ కొన్ని బయటకు వచ్చినాయి కాబట్టి సుజనా చౌదరి గారు తప్పనిసరిగా రియాక్ట్ అవుతారు దాని మీద. ఆ కామెంట్ లేకుండా ఉంటే
బుద్ధా వెంకన్న కనకదుర్గ గుడి చైర్మన్ కావాలనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అపాయింట్ చేసిన అవకాశాలు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు క్లాష్ సుజనా చౌదరి వర్సెస్ బుద్ధా వెంకన్న అనే మాట కనుక బయటకు వచ్చేసింది కాబట్టి అప్పుడు ఏమవుద్దంటే సుజనా చౌదరి ఇంకో మనిషిని తన క్యాండిడేట్ని ఎవరినో రంగంలో దించేటువంటి అవకాశం ఉంది. ఆయన లేదంటే టీడీపీ నుండి దింపుతారా పేరుని, లేదా బీజేపీ నుండి సజెస్ట్ చేస్తారా అనే మాట కూడా ఉంది. ఎందుకంటే బీజేపీకి కనకదుర్గ గుడి చాలా ప్రెస్టీజియస్ వ్యవహారం. గతంలో అక్కడ దొంగతనాలు జరిగినాయి, విగ్రహాలు పోయినాయి, ఆభరణాలు పోయినాయి, కొంచెం చర్చ జరిగింది 2019-20లో. గొడవ జరిగింది కొంతకాలం. వేలంపల్లి శ్రీనివాస దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా, ఆయనే ఉండగానే జరిగినవి. సో అంచేత బీజేపీ తన మనిషి ఉండాలి అక్కడ చెప్పి కూడా పట్టుపడవచ్చు. బీజేపీ పట్టుపడితే చంద్రబాబు నాయుడు గారు అంటే బీజేపీ వెయిట్, సుజనా చౌదరి వెయిట్ బుద్ధా వెంకన్న కన్నా కూడా బరువు అయింది కాబట్టి అటువైపే సుజనా చౌదరి మొగ్గేటువంటి అవకాశం ఉంది. లేదు నాకెందుకు ఈ గొడవ, ఇది నేను జాతీయ స్థాయి మనిషిని, ఈ లోకల్ గొడవలు నాకెందుకు సుజనా చౌదరి అనుకుంటే వేరే కథ. కానీ మొన్న నాని బర్త్డేలో చేసినటువంటి కామెంట్లు ఒక అసంతృప్తిని వ్యక్తం చేయటము, ఇవన్నీ జరగటం వల్ల సుజనా చౌదరి అంత సాఫ్ట్గా ఉండకపోవచ్చు. అదే మరి ఇది తెలుగుదేశం రాజకీయాల మీద భవిష్యత్తులో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏమి ప్రభావం చూపిస్తుంది అంటారు? గతంలో లాగా క్యాడర్ బేస్ గా రాజకీయాలు ఇప్పుడు నడవడం లేదు సార్. మొదటి విషయం, ఏ పార్టీ కూడా అయినా సరే ఎన్నికల ముందు హంగామా జరిపిన హంగామా, ఎన్నికల ముందు వచ్చేటువంటి చివరి 2-3 నెలలు వచ్చిన కొత్త నినాదాలు అవే కదా పనిచేసి, ఎన్నికల ముందు 1-2 నెలల్లో ఒక 3-4 కొత్త నినాదాలు పుడతాయి. దాని మీద బేస్ అవుతారు చాలా మంది ఎక్కువగాను. రెండవది మనీ, చాలా కీలకమైనది డబ్బు. ఆ మాట చాలా ఓపెన్ గానే చెప్పుకున్నారు. సుజనా చౌదరి రాగానే అన్నని పిలిపించేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మేరకు వాళ్ళ పైసలు ఇచ్చేసారు. అన్నని దానికి అనుకూలంగా 2-3 కొత్త మనిషి అయినప్పుడు, కొత్త ఆయన అయినప్పటికీ, కొత్త నియోజకవర్గం అయినప్పటికీ అసలు మొదటి రోజు డే 1 నుండి ఆయన కొత్తగా ఫీల్ కాలేదు. ఎందువల్లంటే ఎవరికి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేసారు. ఆయన గెలుపు ఖాయం అని మొదలెట్టేశారు. అందరూ పనిచేశారు. బీజేపీకి ముస్లింలు పనిచేశారు, చాలా గట్టిగా నిలబడి పనిచేశారు ముస్లిమ్స్. జనరల్గా ఒక నేరేటివ్ ఏంటంటే ముస్లిమ్స్ ఆర్ ఎగనెస్ట్ బీజేపీ. కానీ వంటం అలా జరగల. ముస్లిమ్స్ అందరూ కూడా గుద్దారు సుజనా చౌదరికి, వేశారు ఓట్లు, గట్టిగానే ఓట్లు వేశారు. అంటే పోల్ మేనేజ్మెంట్ పక్కగా చేసుకోగలిగారు. ఎస్, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ వేరు, పోల్ మేనేజ్మెంట్ వేరు. ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కన్నా కూడా పోల్ మేనేజ్మెంట్ చాలా బలమైంది. మీకు తెలియదే ఉంది, కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఆర్గనైజేషన్ బలం ఏమీ లేదు. అదేవిధంగా బలమైన ఆర్గనైజేషన్ కూడా కాదు. నెట్వర్క్ పెద్దగా లేదు డౌన్ కింద వరకు. అయితే చివరి 2 నెలలు ఉన్నటువంటి కొత్త నినాదాలు, ఉపన్యాసాలు అండ్ డబ్బు పంపకాలు, ఈసారి గతంలో ఏ ఎన్నికల్లో జరిగినంతగా డబ్బు పంపకాలు జరిగినాయి. ప్రతి ఇంటికి కూడా చాలా భారీగా. మరి వంటంలో ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అయితే ప్రతి ఇంటికి కూడా డబ్బు చేరింది. అది మిడిల్ క్లాసా, పేదవాళ్ళ, లోయర్ మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, రిచా అనేది కూడా చూడకుండా ప్రతి వాడికి అపార్ట్మెంట్లతో సహా డబ్బులు 2-3 రోజుల ముందే చేరిపోయింది. యాజ్ పర్ దట్ ఎలక్షన్ జరిగిపోయింది. అలాంటి ఎలక్షన్ తట్టుకోవడం అనేది లాయల్ కార్యకర్తలు, వగరాలు, ఆ పేర్లతో చెల్లమని వాళ్ళకి చెల్లదు. పాత రోజులవి. ఇప్పుడు అలా కాదు. భవిష్యత్తులో ఇంకా అసలు బుద్ధా వెంకన్న ఎమ్మెల్యే అవకాశమే లేదంటారు. ఎందుకంటే ఇప్పుడు అతను 2-3 సార్లుగా ప్రయత్నం చేశాడు. ఏదో ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతో అయిపోయినట్టేనంటారా అతని కెరీర్? కెరీర్ ఒకరిది అయిపోయింది, అవ్వలేదు నేను చెప్పలేను, అలా చెప్పలేను. కానీ బుద్ధ ఎమ్మెల్సీ దక్కింది. హీ మస్ట్ బి హ్యాపీ. ఎమ్మెల్సీ ఆడాయన, హీ మస్ట్ బి హ్యాపీ. ఆయన వ్యాపారాలు ఏమున్నాయి వంటల్లోనూ, టీడీపీ నాయకుడిగా, ఎమ్మెల్సీగా కూడా ఆయన కొన్ని వ్యాపారాలు అక్కడ చేసుకుంటాడు. అది హ్యాపీ.
ఎమ్మెల్యే టికెట్ని ఆశించి ఉంటాడు. ఎమ్మెల్యే టికెట్ ఆశించడం అంటే మంత్రి పదవి కూడా ఇండైరెక్ట్గా ఆశించినట్టు లెక్క. ఒకసారి ఆల్రెడీ ఎమ్మెల్సీ చేశాను నేను, ఓ 20 ఏళ్ళు పార్టీలో ఉన్నాను నేను. మళ్ళీ ఇప్పుడు గెలిచినప్పుడు అయితే సహజంగానే మినిస్టర్ కూడా అంతవరకు ఆశించి ఉంటాం. ఒకసారి సృజన చేతులు వచ్చిన తర్వాత ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా పోతాయి. ఇప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం ఉంటున్న అంటే మాట బయటికే. పార్టీకి కష్టకాలంలో మజిల్ పవర్, మనీ పవర్ అందించాను, నేను నిలబడ్డాను, తన్నులు తిన్నాను అని కూడా పోయినసారి అతను చాలా బాధ వ్యక్తం చేశాడు. అందరూ చేస్తారండి. 2 పద్ధతులు పార్టీలో. పార్టీకి సేవ చేయడం అంటే 2 ఒకటి మజిల్ పవర్ చూపెట్టే వాళ్ళు ఒక కేటగిరీ కావాలి. మనీ పవర్ చూపెట్టే వాళ్ళు ఇంకో కేటగిరీ కావాలి. కానీ ఫైనల్‌గా మనీ పవరే మాత్రమే రాజకీయాల్లో నిలబడతది. నిలిచి వెలుగుతది. నిలిచి వెలుగును అని గురజాడ అప్పారావు గారు అన్నట్టుగానే మజిల్ పవర్, మనీ పవర్ మధ్యన మనీ పవర్‌కి సబార్డినేట్ గానే మజిల్ పవర్ ఉంటుంది. మజిల్ పవర్‌కి సబార్డినేట్ ఎప్పుడు కూడా మనీ పవర్ ఉండదు. ఎక్కడైనా ఏ మజిల్ పవర్ అయినా సరే, బుద్ధా వెంకన్న మజిల్ పవర్, మనీ పవర్ ఉన్నా సరే, ఈ ఆయనకి సుజనా చౌదరికి మజిల్ పవర్ కదా, ఆయనకి మనీ పవర్ తో పాటు క్యాస్ట్ పవర్ ఉంది. అంటే ఇక్కడ మనం సామాజిక సమీకరణాల గురించి ఆలోచిస్తున్నాం కదా, చర్చిస్తున్నాం కాబట్టి, అంటే క్యాస్ట్ అనేది లేకపోతే మీకు మజిల్ పవర్ ఉన్నా, మనీ పవర్ ఉన్నా ఒక బీసీ పైకి వచ్చే అవకాశం లేదనే అనిపిస్తుంది అప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంది. ఆయన అన్నీ ఉన్నాయి. సుజనా చౌదరి గిఫ్టెడ్ పర్సన్, ఆయనకు అన్నీ ఉన్నాయి. మనీ ఉంది, కావాలైతే 10 మంది మజిల్ మెన్ని కూడా కొనేయగలరు ఆయన. మీరు చెప్పిన క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఉంది, సామాజిక ఈక్వేషన్ ఉంది, కావాల్సిన డబ్బు ఉన్నది. ఈ మజిల్ పవర్ తనకున్నా లేకపోయినా సరే కొనుక్కోగలరు. వంటల్లో ఏదో ఒక రేటుకి దొరికిపోతారు జనం అందరు కూడా. 10 రూపాయలు కాకపోతే 100 రూపాయలకి, అండ్ ఈజ్ రెడీ టు పే ఇట్. అంచేత వేరే వాళ్ళ మజిల్ పవర్ అతని మీద ఏం పనిచేస్తుందని నేనేమి అనుకోవడం లేదు. సుజనా చౌదరి లాంటి వాళ్ళ మీద లోకల్ మజిల్ పవర్ పని చేస్తుందని నేనేమి అనుకోవడం లేదు, పనిచేయదు కూడా. మనీ ముందు ఇన్ఫీరియర్ కదా మజిల్ అనేది. మజిల్ పవర్ కూడా కావాలి రాజకీయాల్లో, ఆయా సందర్భాలలో అవసరము. తిట్టడానికి, కొట్టడానికి, కొంచెం దాడి చేయడానికి వాటికి కూడా కావాలి. కానీ అది తనతో తాను అధికారం కాదు, తనతో తాను పవర్ కాదు. మజిల్ పవర్ కెన్ నాట్ బి ఏ పొలిటికల్ పవర్ యాజ్ ఇట్ ఈస్ కాదు, ట్రాన్స్ఫార్మ్ కావచ్చు. పొలిటికల్ పవర్కి ప్రధానంగా మనీ పవర్ కావాలి. అది లేకుండా పొలిటికల్ పవర్ చలాయించడం అనేది కుదరదు. వదులుకున్న ఏమవుతుంది అన్నంతవరకు వెళ్ళిపోతే వ్యవహారం అయిపోతుంది. వాళ్ళు చెప్పుకోవచ్చు, బాధపడ్డారంటేనే చెప్పుకుంటారు. అంటే లోపల తేడా వచ్చిందని బయటపడి నేను మజిల్ పవర్గా పనిచేశాను, నేను చాలా కష్టపడ్డాను, పార్టీని నిలబెట్టాను ఇక్కడ అనే మాటలు చెప్పుకునే పరిస్థితి ఒకటి వచ్చిందంటే నన్ను పక్కన పెడుతున్నారనే బాధ, ఒక అనుభవం ఒక వాళ్ళకి కలిగి ఉంటుంది. అంటే ఇక ఈ బెజవాడ కొండ మీద ఇక కమ్మవారి ప్రభావం, కమ్మవారి రాజకీయ ప్రభావం ఇంకా ఇట్లా కొనసాగే అవకాశం ఉందా ఈయన పుణ్యం? మీరు బెజవాడ కొండ మీద మాట్లాడుతున్నారేంటి సార్? మొత్తం కమ్యూనిటీ డాష్ వినండి, నా పూర్తి వాక్యం వినండి, నేను చెప్పండి. టోటల్ డయాస్పోరా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ఏకమై పనిచేసింది. మనం దాదాపు 60-70 వేల మంది యుఎస్ నుండి వచ్చి ఇక్కడ 1 నెల 2 నెలలు క్యాంప్ వేశారు. 60-70 వేల మంది. ఎలక్షన్ అయిపోగానే మనకు ఉన్నటువంటి ఫ్లైట్ టికెట్లు లెక్కేసుకుంటే తెలిసిపోద్ది యూఎస్కి వెళ్ళినటువంటి ఫ్లైట్ టికెట్లు ఎన్ని బుక్ అయినాయి, ఎలా బుక్ అయినాయి లెక్కేసుకున్నా కూడా తెలిసిపోతుంది. సో దే హోల్ వరల్డ్లో డాస్పోరా అంటాం మనం. ఒక ఊళ్ళో ఉంటే ఒక కమ్యూనిటీ అంటాం, ఒక జిల్లాలో ఉంటే కమ్యూనిటీ అంటాం, కానీ డాస్పోరా అంటాం హోల్ వరల్డ్లో ఉండేది. అయితే హోల్ వరల్డ్లో ఉన్న డాస్పోరా రియాక్ట్ అయ్యింది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, అది తప్ప ఇప్పుడు మనం మార్గం లేదు, జగన్ ఇంటికి పంపించేయాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. చాలా డబ్బులు కూడా తెచ్చిపెట్టారు. హైదరాబాద్లో నాకు తెలిసి 200-300 పైనే సోషల్ మీడియా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు రకరకాల పేర్లతో. దాని ముందు కదా జగన్ తల వంచాల్సి వచ్చింది. టీడీపీ సోషల్ మీడియా ముందు ఈసారి ఎన్నికల్లో జగన్ సోషల్ మీడియా ఎందుకు పనికిరాదు, జగన్ కళ్ళు మూసుకున్నాడు. సాక్షి పేపర్ కూడా గొప్ప పేపర్ కాదు, మీరు జ్యోతితో పోల్చి చూడండి. మీరు
జ్యోతి అంత అప్డేట్గా సాక్షి పేపర్ ఉండదు. నేను ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నా. అదే అప్డేట్గా ఉండదు. అది చదవడం చాలా కష్టం. దాంట్లోనూ అదేంటో ఎందుకు అదేదో అలాగెందుకు ఈజ్ నాట్ వ్యూవర్స్ ఫ్రెండ్లీ. అలా కాకుండా ఒక 400 300 సోషల్ మీడియా వెబ్సైట్స్ అవి పనిచేసినాయి అంటే మాటలు కాదు కదా. అమెరికా నుండి వచ్చి కృష్ణానగర్లో అపార్ట్మెంట్లు తీసుకొని ఒక 300 400 ఛానల్స్ నడిపేశాడు. సో అంచేత నేను దాన్ని ఓ జిల్లాకో, ఓ ప్రాంతానికో, ఓ రాష్ట్రానికి కన్ఫైన్ చేయాలనుకోవడం లేదు. హోల్ వరల్డ్ డయాస్పోరా అంటున్నాను. అదే అండి. ఇప్పుడు కృష్ణా జిల్లా పర్టికులర్ గా విజయవాడ లోక్సభ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన ప్రొఫైల్ ఏ రకంగా మారింది, దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పాయింట్స్ అని కూడా ఒకసారి కంక్లూడ్ చేయండి. మొదటిది మీరు ఇప్పుడు చాలా స్పష్టంగానే కనిపిస్తున్న ఒక అంశం ఏంటంటే విజయవాడ వెస్ట్ ఈస్ట్ పార్ట్లో గతంలో తబా కమ్యూనిటీ డామినేషన్ ఉండేది. వెస్ట్ పార్ట్ ఒక మిక్చర్ గాను ముస్లిమ్స్, నగరాలు, వీళ్ళ కాంబినేషను, సిపిఐ కొన్ని సందర్భాల్లోనూ నగరాలు ప్లస్ సిపిఐ, నగరాలు ప్లస్ కాంగ్రెస్, ముస్లిం ప్లస్ కాంగ్రెస్, ఇలా నడిచింది. ఆ స్ట్రక్చర్ మారిపోయి సుజనా చౌదరి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ఆయన ఎంటర్ అయిన మొదటి రోజే మొత్తం పోలరైజేషన్ మారిపోయింది. అది కొనసాగుతుంది. ఇక్కడ నుండి సుజనా చౌదరి విజయవాడ లోక్సభ ఎంపీ కాకపోవచ్చు కానీ, లోక్సభలో ఒక ఎమ్మెల్యే మాత్రమే కావచ్చు కానీ, ఆయనదే మాట ఇప్పుడు గెలుస్తుంది. నేను అనుకోవడం చిన్ని గారి కన్నా ఆయన బలవంతుడు అని అనుకున్నాను. విజయవాడ లోక్సభ ఎంపీ కన్నా కూడా ఈ విజయవాడ పాలిటిక్స్ లో సుజనా చౌదరి బలవంతుడు. ఈక్వేషన్ మారింది. అదే ఇప్పుడు అంటే బుద్ధ వెంకన్న ఆయన ముందు ఢీకొంటాం అంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్టే కదా. అదయ్యే పని కూడా కాదులేండి. మీరు బుద్ధ వెంకనే అంటున్నారు కానీ జలీల్ ఖాన్ కానీ నాగుల మీద కానీ మిగతా వాళ్ళు సైడ్ అవ్వాల్సిందే, దారి ఇవ్వాల్సిందే ఆయన సుజనా చౌదరి. సుజనా చౌదరి ప్రవేశంతో విజయవాడ రాజకీయాలు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం అనేది ప్రొఫైల్ పూర్తిగా మారింది. అక్కడ ఇంకా ఇంతకు ముందు రకరకాల కులాల ప్రాతినిధ్యం కదా, బీసీలు, మైనారిటీలు, రాజులు, ఇట్లా రకరకాల నగరాలు వీళ్ళందరూ ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు పూర్తిగా అక్కడ ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన ఇది ఆధిపత్యం అనేది అక్కడ కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి డానీ గారు చెప్తున్నారు. ఈ విశ్లేషణ అందించిన డానీ గారు నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.